బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనలో ఉన్నటువంటి ఉద్యమ చైతన్య స్ఫూర్తి నింపినటువంటి కేసీఆర్ గారు మనకు అండగా ఉన్నంత వరకు మనం భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎత్తిన పిడికిలు దించేదే లేదు, వేసుకున్న గులాబీ కండువాను తీసేదే లేదు. అద్భుతంగా ముందుకు సాగుదామని జగిత్యాలలో ఉన్నటువంటి మన కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. మనకు ఈ జిల్లాకే పెద్దన్నగా మనం చెప్పుకునేటటువంటి కొప్పు ఈశ్వర్ అన్న గారు ఇప్పుడు అండగా ఉంటారు. ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్సీ అన్న ఎల్రమణ అన్న గారు మనకు చాలా పెద్ద అండగా, రాష్ట్ర స్థాయిలో వారు నాయకత్వం చేసినటువంటి వ్యక్తి మనకి వాళ్ళ జగిత్యాలలో అండగా ఉన్నారు. వారు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, వారి అండ ఉన్నది. గౌరవనీయులు పెద్దలు మన విద్యాసాగర్ అన్నగారు ఇవాళ సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీ స్థాయి నుండి ఎదుర్కొంటూ రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి, మంచి వక్త, అందరినీ సమన్వయం చేసుకునే ఓపిక ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. అట్లనే సోదరి మణి జెడ్పీ చైర్మన్ గా పనిచేసి మరి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా కార్యకర్తలందరినీ కూడా కళ్ళలో నాలుకలా కలుపుకుంటూ ఆ పిల్ల చిన్న అమ్మాయి అయినప్పటికీ అన్నలకు దండం పెట్టుకుంటూ తమ్ములను హక్కున చేర్చుకుంటూ చెల్లెలను చేతి పట్టుకొని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సోదరి దావ వసంత గారికి, అట్లనే సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు మన తుల రాజేంద్ర అన్న గారు, మన పార్టీ సీనియర్ నాయకులు అన్న అమీన్ భాయ్ గారు, అట్లనే గట్టు సతీష్ అన్న గారు, రమణారావు అన్న గారు సీనియర్ నాయకులు, భూపతి రెడ్డి గారు, మా తమ్ముడు దేవేందర్ ఫైటర్, ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా మరి ఇవాళ జగిత్యాల్లో ఏ ఒక్క నిమిషం కూడా వేరే ఆలోచన చేయకుండా కేసీఆర్ గారి జెండాను మనం కొనసాగించాలనే స్ఫూర్తితో పనిచేస్తున్నందుకు నిజంగా అందరూ కూడా చేతులెత్తి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేసుకుంటే అనేకమైనటువంటి హామీలు, దాదాపుగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరి కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా నిన్న జగిత్యాల వచ్చే ముందే ఒక రైతన్న ఒక మంచి మెసేజ్ పెట్టింది. ఎండిపోయినటువంటి తన పొలాన్ని చూపించుకుంటూ బాధపడుకుంటూ మన మంగళ దగ్గర సారంగపూర్ మంగళ గ్రామానికి సంబంధించినటువంటి రైతు పెట్టినటువంటి మెసేజ్ చూస్తే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఎండిపోయినటువంటి భూమిని చూపించుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ రైతు భరోసా లేదు, ఎరువులకు ఇబ్బంది, నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు. కేసీఆర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం నిర్మాణం చేసిండ్రు, అయిపోయింది. దానికి మొత్తం కూడా 10 ఏళ్లలో వరద కాలువను నిజంగా జీవధారగా సంవత్సరం పొడవునా కూడా నింపి పెట్టినాం. కనీసం ఆ వరద కాలువ నింపేటటువంటి తెలివి లేదు. ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద రాజకీయంగా విమర్శ చేసి మేడిగడ్డ లింక్ 1 ని యూజ్ చేయకుండా ఇక్కడ వరద కాలువను ఎండబెట్టినటువంటి పరిస్థితి. వరద కాలువ ఎండిపోతే యావత్ జగిత్యాల జిల్లాలో ఉన్న రైతులందరికీ కూడా కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే తప్పితే ఇంకొకటి ఉండదు. నేను ఈ జగిత్యాల గడ్డ మీద నుండి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ రాజకీయ కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి కాళేశ్వరం లింక్ 1 మీరు యూజ్ చేసుకొని మా వరద కాలువకు నీళ్లు ఇవ్వండి దయచేసి. జగిత్యాలలో భూములు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, చెప్పులమిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది, అక్కడ పెద్దపల్లిలో భూములు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి నీళ్లను రిలీజ్ చేయవలసిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు చూసినట్టయితే మహిళలకు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, 18 ఏళ్లు నిండితే స్కూటీలు ఇస్తామన్నారు. బీడీ కార్మికులు అనేక మంది ఉంటారు ఇక్కడ జగిత్యాల మెట్పల్లి అంటేనే బీడీ కార్మికులకు హబ్బు. విద్యాసాగర్ రావు గారు నాకు గుర్తుంది 80,000 మందికి బీడీ కార్మికులకు వెంటబడి మనం ఆనాడు పెన్షన్ ఇప్పించుకున్న పరిస్థితి. ఇవాళ 2000 నుంచి 4000 చేస్తామని చెప్పిండ్రు. కనీసం బీడీ కార్మికుల గురించి, మహిళల గురించి ఒక్కనాడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం నిజంగా కూడా శోచనీయం. మహిళలను ఇంత చిన్న చూపు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా కాలం గుణపాఠం నేర్పిస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక విద్యార్థులకైతే ఎన్ని మాటలు చెప్పిరో మీకు తెలుసు. జాబ్ క్యాలెండర్ ఎక్కడుందో అడగాలి. కనీసం చిన్నపిల్లలకైతే భూమ పెట్టలేని పరిస్థితులలో, మంచి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజం చూస్తున్నది. తప్పకుండా తప్పులు ఒకనాడు నిండుతాయి. శిశుపాలను కూడా 100 తప్పులు అయ్యేంత వరకు వెయిట్ చేసి చూసింది కాలం, ఆ తర్వాత క్షమించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజులలో అదే జరగబోతా ఉన్నది.